హలో. హలో. హాయ్ కావ్య గారు. హాయ్ అండి భార్గవి గారు. యా గుర్తుపట్టారు. ఓకే భార్గవి గారు, మరి ఇమేజ్ అయితే ఇస్తున్నాను చూడండి. ఐ విల్ ట్రై. ఓకే, ఈరోజు అయితే మిస్ చేయకండి. ఓకే. ఓకే, ఇమేజ్ రివీల్ ప్లీజ్. సో రివీల్ అయింది కూడా. సో మరి చూస్తున్నారా? అవును చూస్తున్నాను. ఎవరు అనుకుంటున్నారు? శ్రేయానా? శ్రేయన్నా, బట్ క్లూ కొంచెం క్లూ వేయగలరా? శ్రేయ అనుకుంటున్నారు, అవును కానీ నాకెందుకో కాదనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే కాదనిపిస్తుంది. అయితే కాదు. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఈమె రాను రాను చిన్నదో హీరోయిన్ అనుకుంటున్నాను. అవునవును, మరి చెప్పేసండి పేరు. ఆ హీరోయిన్ పేరు ఏదో ఉంది. ఏముంది చెప్పు మరి, చెప్పండి మరి. అదే గుర్తు రావట్లేదు. తొందరగా చెప్పేసండి, మరి మన టైం అయిపోతుంది. మొన్న కూడా మిస్ చేశారు. అదే బట్ కొంచెం క్లూ వచ్చుగా. మీరే చెప్పారు కదా రాన్ రాన్ అంటుంది మూవీ, అది సాంగ్ లో ఉంటుంది కదా అని. హీరోయిన్ పేరు గుర్తు రావట్లేదు నాకు. ఓకే, ఫస్ట్ లెటర్ ఇస్తున్నాను. ఓకే. సా. సదా సదా సదా. సదా సదా సదా. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు అంటుంది కదా. సో ఆ డైలాగ్ బాగుంటుంది కదా. సో మరి ఇప్పుడు ఆ మూవీ గురించి అడుగుతున్నాను. ఓకే. సదా నటించిన జయం మూవీ డైరెక్టర్. జయం మూవీ డైరెక్టర్. సో భార్గవి గారు, మనము మాటల్లో పడిపోయి ఇమేజ్ రివీల్ చేశారో చేయలేదు కూడా చూసుకోలేదు. సో ఇమేజ్ అయితే రివీల్ అయింది, చూడండి. అవును, రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అవ్వలేదు. బట్ ఇంకో క్వశ్చన్ వచ్చింది, సదా నటించిన జయం సినిమా డైరెక్టర్ ఎవరు అని వచ్చింది. సో నేను మీతో మాట్లాడుకుంటూ అలా మర్చిపోయానండి. పర్లేదండి, మనకి కాలేజ్ కి నడిచిపోతుంది అంతే. మనకు నడిచిపోతుంది అంతే, ఏ ఫీల్ కాం కదా. అంతే. ఓకే అండి, మరి జయం మూవీ డైరెక్టర్ ఎవరు చెప్పండి భార్గవి. అదే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నారు అనుకుంటున్నానండి. ఏంటి? బెల్లంకొండనా? బెల్లంకొండ గారు, బెల్లంకొండ గారు నిర్మాత. ఓకే. జయం సినిమాకేనా? జయం సినిమా డైరెక్టర్. సో 2 అక్షరాలే ఉంటుంది పేరు కూడా. తేజ. ఎస్, రైట్ ఆన్సర్. సో మనకు ప్రతి ఒక్క సినిమాకు మీరు గమనించే ఉంటారు, హీరో అది డైరెక్టర్ పేరు, స్క్రిప్ట్ రైటర్, ఇవన్నీ దర్శకత్వము, నిర్మాత అనేది ముందు వస్తుంది. కానీ జయ మూవీలో గమనించండి మీరు, మనకు బ్రేక్ టైంలో ఇంటర్వెల్లో దర్శకత్వం, నిర్మాత, మాటలు అవన్నీ వచ్చేసి తేజ గారు అని వస్తుంది. చూసారా? ఆ మూవీ చూడండి, సూపర్ సూపర్ అంటే సూపర్ సినిమా, సూపర్ ఉంటుంది కదా. సో సదా గారు కూడా అలా చాలా క్యూట్ గా బాగుంటారు కదా, న్యాచురల్ గా. అవునవును, సాంగ్స్ అన్ని బాగుంటాయి. సాంగ్స్ బాగుంటాయి. సో వాటి మీద సాంగ్స్ అయితే డాన్స్ కూడా చేసేయచ్చు, అలా బాగుంటాయి. రాను రాను అంటుంది చిన్నదో పాట మీద కదా. అవునవును. సో మరి ఇంకో 3వ క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. ఓకే. సదా విక్రమ్ కలిసి నటించిన మూవీ. సదా విక్రమ్. సదా విక్రమ్ కదా. ఇది ఉంది, నాకు ఫేమస్ సాంగ్ ఉంది అందులో, నాకు ఇష్టం. కుమారి నీ ప్రేమ వెక్కి వక్క చిక్కేను. అపరిచితుడు. కరెక్ట్ ఆన్సర్ భార్గవి గారు.